నా దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సంవత్సరం అయిపోతుందని కలవరపడమాక, సంవత్సరాలకు చివరి దినాలకు వచ్చానని కలవరపడమాక, సంవత్సరపు ముగింపులోకి వచ్చానని బాధపడమాక. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టిరా. ఏమున్నాయి వ్యర్థమైనవి నీ ఇంట్లో, నీ ఒంట్లో? వాటిని విడిచిపెట్టిరా దేవుని దగ్గరికి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ప్రభు వలలో చేయవై, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మందిరములో అడుగువై, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఈ 11వ నెల అడుగు ముందుకై. దేవుడు కృపాభివృద్ధిస్తాడు, దేవుడు క్షేమాభివృద్ధిస్తాడు, ఫలాభివృద్ధిస్తాడు, కార్యాభివృద్ధి చేస్తాడు, సంతానాభివృద్ధిస్తాడు. విడిచిపెట్టవలసిన విడిచిపెట్టిరా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. ఈరోజు మన జీవితంలో ఏది వ్యర్థమైంది దాన్ని విడిచిపెట్టండి.